వెల్కమ్ టు జ్ఞాన ప్రసూనం బై ఆస్ట్రో ఛానల్. ఇవాళ వీడియోలో మనం తెలుసుకోబోయే విషయం ఉచ్చగ్రహ స్థానంలో ఉన్న గ్రహాలు ఎలాంటి ఫలితాలను ఇస్తాయి అనే అంశం. ఒక జాతకంలో గ్రహాల బలంపై ఆధారపడి ఒక వ్యక్తి యొక్క అభివృద్ధి పతనం నిర్ణయించబడుతుంది. గ్రహాలు అనేక విధాలుగా బలాన్ని పొందుతాయి. స్వంత రాశి, మూల త్రికోణ బలం, ఉచ్చ బలం, దిగ్బలం అని వివిధ రూపాల్లో బలాన్ని పొందుతాయి. అందులోని ఒకటి కంటికి కనిపించని పరోక్ష బలం, గ్రహం అమరి ఉన్న స్థానాధిపతి బలం అని అర్థం. ఉదాహరణకు మీ లగ్నాధిపతి అయినా, ధనాధిపతి అయినా, ధైర్య వీర్య స్థానాధిపతి అయినా లేదా పంచమాధిపతి, ఇలా 12 భావాలకు చెందిన ఏ అధిపతి అయినా సరే 12 భావాలలో ఏదో ఒక భావంలో ఉంటారు. అలా అమరి ఉన్న భావాధిపతి బలమైన ఉచ్చగ్రహం అవుతే ఆ గ్రహస్థానంలో ఉన్న గ్రహానికి ఆటోమేటిక్గా పవర్ అనేది వస్తుంది. ఈ బలం పొందిన గ్రహ ఆధిపత్యం, కారకత్వం జాతకుడికి అదనపు మంచి ఫలితాలను ఇస్తుంది. ముఖ్యంగా దుస్థానాలని పేర్కొనబడే 6, 8, 12 స్థానాల్లో మంచి ఫలితాలు కూడా దాగి ఉంటాయి. ఉదాహరణకు 6వ స్థానంలో మంచి రుణాలు, పోటీలలో గెలవగల సామర్థ్యం, మంచి ఉద్యోగ అవకాశాలు వంటి ప్రయోజనాలు ఉంటాయి. అనారోగ్యాన్ని సూచించే 6వ స్థానంలోనే ఆ వ్యాధిని ఎలా అధిగమించాలో కూడా తెలుస్తుంది. ఇక 8వ స్థానం విదేశీ జీవితం, ఆకస్మిక ధనం, వీలునామా వల్ల వచ్చే ధనాన్ని సూచిస్తుంది. 12వ స్థానం కూడా అదే విధంగా శుభవ్యయం, ఇల్లు కట్టుకోవడం, అయనసేన భోగ సుఖం అనుభవించడం, ఆస్తి కొనడం మరియు విదేశాలలో నివసించడం వీటిని సూచిస్తుంది. అప్పుడు ఒక స్థానాధిపతి ఏ స్థానంలో అమరి ఉంటారో ఆ స్థానాధిపతి బలం అనేది చాలా ముఖ్యం. ఉదాహరణకు ఒక మకర లగ్న జాతకం 3వ స్థానంలో శుక్రుడు ఉచ్చం అనే స్థితిలో ఉన్నాడు. ఈ శుక్రుడికి స్థానం ఇచ్చిన అధిపతి గురువు నీచం, దిగ్బలం అనే స్థితిలో ఉన్న 50% బలాన్ని మాత్రమే కలిగి ఉంటాడు. అదే గురువు ధనుస్సులో స్వంత రాశి మూల త్రికోణ బలాన్ని పొంది ఉంటే అప్పుడు ఆల్రెడీ శుక్రుడు ఉచ్చం, స్థానమిచ్చిన అధిపతి మూల త్రికోణ స్థానంలో బలంగా ఉన్నాడు అన్నప్పుడు ఈ ఉచ్చ శుక్రుడు అదనపు మంచి ఫలితాలను ఇస్తాడు. ఏ విధంగా అంటే తన ఆధిపత్య కారకత్వ రీతిగా ఇస్తాడు. శుక్రుడికున్న ఆధిపత్యాలేంటి? 5, 10 స్థానాల ఆధిపత్యాలు ఉన్నాయి కాబట్టి మంచి ఉద్యోగం, మంచి సంతానం, గౌరవం, కీర్తి ప్రతిష్టలు, అంతస్తు, ఆర్థిక వృద్ధి, స్త్రీల వల్ల ఆదాయం, వివాహానంతరం పురోగతి, లగ్నానికి 3వ స్థానంలో ఉండడం వల్ల మంచి స్నేహితులు, మంచి సహోదర వర్గం వంటి వాటిని ఇస్తారు. సో ఒక గ్రహం ఏ విధంగా బలాన్ని పొందుతుందని సూక్ష్మంగా పరిశీలించాలి. అదేవిధంగా ఒక గ్రహం అమరి ఉన్న స్థానాధిపతి ఉచ్చ స్థానంలో ఉంటే అదనపు మంచి ఫలితాలను ఇస్తారు. ఇంకా రాహుకేతువులకు ఫలితాలు తీసేప్పుడు కూడా రాహుకేతువులకు స్థానమిచ్చిన అధిపతి ఉచ్చ స్థానంలో ఉంటే మన అంచనాలకు మించి రాహుకేతువులు ఫలితాలను ఇస్తారు. దీనికి ఒక ఉదాహరణ చూద్దాము. కర్కాటక లగ్నం 4వ స్థానమనే సుఖస్థానంలో రాహువు, జీవన కర్మస్థానమనే 10వ స్థానంలో కేతువు, రాహువుకు స్థానమిచ్చిన అధిపతి శుక్రుడు మీనంలో ఉచ్చ స్థితిలో ఉన్నారు. అంటే రాహు దశ వీళ్లకు అదృష్ట రాజయోగ ఫలితాలను ఇస్తుంది. సో ఒక గ్రహం పరోక్ష బలాన్ని పొందడం చాలా చాలా మంచిది.
గొప్ప ఉన్నత స్థితికి వెళ్ళిన జాతకాలను పరిశీలిస్తే ఇలా అధిక గ్రహాలు పరోక్ష బలాన్ని పొంది ఉంటాయి. ఒక కుంభలగ్న జాతకంలో గురువు ఉచ్చం, గురువుకు స్థానమిచ్చిన అధిపతి చంద్రుడు ఉచ్చ స్థితిలో ఉన్నారు. ఈ గురు చంద్రులు తప్ప మిగిలిన 5 గ్రహాలు ధనుసు మరియు మీన రాశుల్లో ఉన్నాయి. రాహువు ధనుసులో, కేతువు మిథునంలో ఉన్నారు. దగ్గరగా 7 గ్రహాలు గురు భగవానుని కనెక్టివిటీలో ఉన్నాయి. ఇది ఒక రాజయోగ జాతకం. కాబట్టి ఉచ్చస్థానంలో ఉన్న గ్రహం యొక్క ఇంట్లో ఉన్న గ్రహాలు ఖచ్చితంగా గొప్ప ఉన్నత స్థితికి తీసుకొని వెళతాయి అనేది వాస్తవం. ఇప్పుడు ఏ గ్రహాలు ఉచ్చం పొందినప్పుడు ఏ స్థానాలలో ఉన్న గ్రహాలు అభివృద్ధినిస్తాయి అని ఇప్పుడు చూద్దాము. మకరంలో కుజుడు ఉచ్చం పొందితే మేషం, వృశ్చికంలో ఉన్న గ్రహాలు ఖచ్చితంగా అభివృద్ధిని ఇస్తాయి. ఆ గ్రహాలు తమ కారకత్వ రీతిగాను ఆధిపత్య రీతిగాను మ్యాక్సిమం మంచి ఫలితాలనిస్తారు. శుక్రుడు ఉచ్చమయ్యారంటే శుక్రుని స్థానంలో ఉన్న గ్రహాలు పరోక్ష బలాన్ని పొందుతాయి. బుధుడు ఉచ్చమయ్యారా మిథునం, కన్యలో ఉన్న గ్రహాలు పరోక్ష బలాన్ని పొందుతాయి. చంద్రుడు ఉచ్చమయ్యారా కర్కాటకంలో ఉన్న గ్రహాలు నిశ్చయంగా అభివృద్ధిని ఇస్తాయి. రవి ఉచ్చమయ్యారా సింహంలో ఉన్న గ్రహాలు మంచి ఫలితాలనిస్తాయి. గురువు ఉచ్చమయ్యారా ధనుస్సు, మీనంలో ఉన్న గ్రహాలు నిశ్చయంగా మంచి ఫలితాలనిస్తాయి. శని ఉచ్చమైతే మకర, కుంభరాశుల్లో ఉన్న గ్రహాలు తమ ఆధిపత్య కారకత్వ రీతిగా మీకు ఇవ్వవలసిన మంచి ఫలితాలను ఇస్తారు. సో ఒక స్థానాధిపతి ఉచ్చస్థితిలో ఉంటే ఆ గ్రహ స్థానాల్లో ఉన్న గ్రహాలు చెడు ఫలితాలను ఇచ్చే స్థితిలో ఉన్నా కూడా అనుకూల ఫలితాలను ఇచ్చే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ఒక శత్రుగ్రహం నేరుగా బలం పొందడం కంటే పరోక్షంగా వేరే గ్రహం ద్వారా సూక్ష్మ బలాన్ని పొందినప్పుడు ఇచ్చే ఫలితాలకు చాలా డిఫరెన్స్ అనేది ఉంటుంది. కాబట్టి మీకు జరిగే దశానాథుని బలాన్ని వివిధ రకాలుగా లెక్కించినప్పుడు ఆ గ్రహానికి స్థానమిచ్చిన అధిపతి ఉచ్చ స్థితిలో ఉంటే ఆ దశానాథుడు తన ఆధిపత్య కారకత్వ రీతిగా మంచి ఫలితాలను ఇస్తారని తెలియజేస్తూ మళ్ళీ ఇంకొక ముఖ్య వీడియోతో మీ ముందుంటాను. ధన్యవాదాలు.